బాక్సాఫీస్ దగ్గర హిందీలో రీసెంట్ టైమ్ లో సాలిడ్ హైప్ ను సొంతం చేసుకున్న సినిమాలలో విక్కీ కౌశల్, రష్మిక మందనాల కాంబినేషన్ లో వచ్చిన ఛావా సినిమా ఒకటి. ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ కథగా తెరకెక్కిన ఈ హిస్టారికల్ మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత హైప్ పెరిగిపోగా ఇప్పుడు గ్రాండ్ గా రిలీజ్ అయిన సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ కి వస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయాడని తెలిసిన ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తాడు. ఇలాంటి టైంలో ఛత్రపతి శివాజీ కొడుకు అయిన సంభాజీ మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి మరాఠా సామ్రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అంటూ వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఔరంగజేబు స్వయంగా యుద్ధ భూమిలోకి దిగుతాడు. ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. హిస్టారికల్ కథతో వచ్చిన ఛావా సినిమా ఆరంభం అద్భుతంగా ఉండగా ఎక్సలెంట్ ఫైట్ సీన్ తో సినిమా ఓ రేంజ్ హై ఇస్తూ కథ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక్కసారిగా స్లో డౌన్ అవుతుంది. మరాఠా సామ్రాజ్యంలో హీరోకి వెన్నుపోటు పడవడానికి ఎలాంటి పన్నాగాలు జరుగుతున్నాయి, హీరో వ్యక్తిగత జీవితం, ఇలా సీన్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తూ డ్రామా నడుస్తుంది. కానీ అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది. ఫైట్ సీన్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తూ పర్వాలేదనిపిస్తాయి, కానీ మరీ ఇంపాక్ట్ఫుల్ గా అయితే అనిపించవు. కానీ స్లో అవుతుంది అనుకున్న టైంలో ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం ఓ రేంజ్ లో హై ఇచ్చి ఆ తర్వాత అదే రేంజ్ లో ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. విక్కీ కౌశల్ నట విశ్వరూపం చూపించడని చెప్పాలి. సినిమాలో డ్రామా సీన్స్ లో కానీ తన డైలాగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ టెర్రిఫిక్ కనిపించే విధంగా ఉంటాయి. ఒక స్క్రీన్ మీద సింహం గర్జించిన ఫీలింగ్ కలిగిస్తుంది విక్కీ కౌశల్ నటన. దానికి మించి యాక్షన్ సీన్స్ లో తను రెచ్చిపోయిన తీరు మరో లెవెల్ అనే చెప్పాలి. స్టార్టింగ్ ఫైట్ సీన్ కానీ తర్వాత సింహంతో ఫైట్ సీన్ కానీ సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ నుండి పూర్తి క్లైమాక్స్ వరకు వన్ మ్యాన్ షోగా చెప్పుకోవచ్చు విక్కీ కౌశల్ గురించి. క్లైమాక్స్ ఎపిసోడ్ ఎమోషనల్ గా ఉంటూనే తెరపై చూడడం కష్టంగా అనిపిస్తుంది ఆడియన్స్ కి. ఆడియన్స్ కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతాయి. అలాంటి సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో మెప్పిస్తుంది. ఇక రష్మిక రోల్ ఉన్నంతలో పర్వాలేదనిపించగా ఔరంగజేబుగా నటించిన అక్షయ్ ఖన్నా మెప్పించాడు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ చూపించలేదు. సరైన సాంగ్స్ అలాగే హై ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఎలివేట్ అయి ఉండేది. మొత్తం మీద సినిమా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ హిస్టారికల్ కథతో వచ్చిన ఛావా గురించి ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలిసింది తక్కువే కాబట్టి ఒక్కసారి అయితే తప్పకుండా చూసి తీరాల్సిందే అని చెప్పవచ్చు ఈ సినిమాను. కొంచెం స్లో నరేషన్ ఇబ్బంది పెట్టినా సినిమా పూర్తయిన తర్వాత థియేటర్స్ నుండి బయటికి వచ్చే ఆడియన్స్ ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే బయటికి రావడం ఖాయం. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.